బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అనేక సమయాల్లో వెన్నుదన్నుగా ఉంటూ ప్రధానమంత్రి మోడీకి గట్టి మద్దతుదారుగా ఉన్నటువంటి సీనియర్ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఇప్పుడు మనతో ఉన్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలన 2 ఏళ్లలో ఎలా సాగుతుంది, దాని తీరుతెన్నులు ఎలా ఉన్నాయనే అంశాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. వెంకయ్యనాయుడు గారు నమస్కారం. ప్రధానంగా చాలా క్లుప్తంగా చెప్పండి, 2 ఏళ్ల పాలన చాలా నిష్పాక్షికంగా మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? నాకుండే అభిప్రాయం కాదు, ప్రజాభిప్రాయం చెప్తున్నాను. అవినీతికి అడ్రస్ లేదు, నో స్కామ్ నో స్కాండల్. రెండవది నాయకత్వం ఏమీ లేదు. మూడవది పాలన పక్షవాతం లేదు. నాలుగవది అంతర్జాతీయంగా ఏకాకైపోయినాం. దేశాన్ని ఇవాళ అంతర్జాతీయంగా భారతదేశాన్ని గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఇంతకుముందు పెట్టుబడులు బయటకు వెళ్తున్నాయి, ఇప్పుడు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ద్రవ్యోల్బణం దాదాపు అదుపులోకి వచ్చింది. కొత్త పథకాలు అనేకం ప్రారంభమైనాయి. ప్రజలకు సామాన్యులకు రక్షణ కల్పించే సామాజిక సురక్షా పథకాలు ప్రారంభమైనాయి. ప్రతి వర్గానికి సంబంధించిన సమస్యలు ఏతున్నాయో వాటిని అర్థం చేసుకుని పరిష్కరించే దిశలో ప్రధానమంత్రి ముందుకెళ్తున్నాడు. ప్రధానంగా ప్రధానమంత్రి విదేశాలకు వెళ్లటం, ప్రసంగాలు చేయటం తప్పితే క్షేత్రస్థాయిలో ఆయన సాధించింది ఏం లేదని సామాజిక మాధ్యమాల్లో చాలా విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ మా ప్రత్యర్థులు నడిపిస్తున్న ప్రచారం. సామాజిక మాధ్యమాల్లో మోడీ గారి కన్నా వీళ్ళు ఎక్కువగా నడుస్తారా ఏంటి? మోడీ గారికి దేశంలో 3 కోట్ల మంది అనుచరులు ఉన్నారు, చూస్తున్నాం మనం. మరి ఈ సర్వే జరిగింది మొన్న. ఆ సర్వేలో 74% మంది మోడీ గారు 2024లో కూడా ప్రధానమంత్రి కావాలని కోరుతున్నారు. ఒకటి ఇవాళ అనేక పత్రికల్లో సర్వే వచ్చింది, 64% మంది మోడీ గారి పరిపాలనతో సంతృప్తిగా ఉన్నారని. విదేశయాత్రలు, ప్రధానమంత్రి విదేశయాత్ర ప్రతి ఒక్కటి కూడా భారతదేశం యొక్క ఆర్థిక సుసంపన్నతకు ఉపయోగపడుతుంది. తాజాగా ఇరాన్ వెళ్లారు ప్రధానమంత్రి. ఆ చాబహార్ పోర్ట్ విషయంలో ఒప్పందం పెట్టుకున్నారు, త్రైపాక్షిక ఒప్పందం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా. దానివలన మన కాండ్లా పోర్టు దూరం 70 కిలోమీటర్లు తగ్గిపోయింది. పాకిస్తాన్ అవసరం లేకుండా పోయింది. ఇది నిజంగా ఒక రకమైన చరిత్రాత్మక ఒప్పందం అని చెప్పి అందరూ గమనిస్తున్నారు. కెనడాకి వెళ్ళాడు, యురేనియం భారతదేశానికి సప్లైకి ఒప్పుకున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళాడు, యురేనియం భారతదేశానికి సప్లైకి ఒప్పుకున్నాడు. దేశం తర్వాత ప్రతి దేశం భారతదేశానికి భద్రతా మండలిలో సభ్యత్వం పైన మద్దతు ఇస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ప్రతిపాదించిన యోగా అంతర్జాతీయ దినోత్సవంగా 191 దేశాలు అంగీకరించాయి. ఇవన్నీ కేవలం ప్రసంగాలతోనే సాధ్యమయ్యేవే. ఇవన్నీ ఖచ్చితంగా వాస్తవాలని అనుకుందాం, వాస్తవాలే కూడా. కానీ సామాన్య మానవుడికి, మధ్యతరగతి ప్రజలకు ఏం ఒరిగింది? మీరు దానికి ఇచ్చే సమాధానం? దానికి ఒకటి, అసలు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగితే నాకు అర్థం కావడం లేదు. జీవన స్థితిగతులు పెరుగుతాయి. 58 ఏళ్లలో పెరగని 2 ఏళ్ల మొత్తం అంతా పెరిగిపోతాయి. ఏంది అవినీతి లేదు, నీ స్కాలర్షిప్ కమిషన్ లేకుండా వస్తుంది, నీ ఫర్టిలైజర్ సబ్సిడీ కమిషన్ లేకుండా వస్తుంది, నీ ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ కమిషన్ లేకుండా వస్తుంది. కోత పెట్టారు. పెన్షన్ గ్యాస్ కాంగ్రెస్ పెట్టిన కోతను పెంచాం మేము. ఇంకా కాంగ్రెస్ కోత పెట్టి 6కి తగ్గించింది, దాన్ని 9 చేయడం జరిగింది. దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్య దళారీలు తస్కరిస్తూ ఉన్నారే, దాన్ని లేకుండా చేశాం. సామాన్యుడికి వచ్చిన అత్యంత ప్రయోజనకమైన విషయం అది. రెండవది, సామాజిక సురక్ష అనే కొత్త విధానాన్ని ప్రధానమంత్రి చేపట్టాడు. ఇంతకు ముందు ఈ సామాజిక సంక్షేమం పేరుతో నిధులు కేటాయించాం, కానీ ఈయన సామాజిక సంరక్షణ పేరుతో నెలకు రూపాయి కట్టు, 2 లక్షల రూపాయలు నీకు ప్రమాద బీమా వస్తుంది. రోజుకు 90 పైసలు కట్టు, 330 రూపాయలతో నీకు 2 లక్షలకి ఎవరికన్నా ప్రాణం పోతే వాళ్ళకి బీమా వస్తుంది. 42 రూపాయలు కడితే అటల్ పెన్షన్ యోజన, 60 ఏళ్ల తర్వాత 1000 రూపాయల పెన్షన్ వస్తుంది. బ్యాంకులు ఇంతకుముందు మల్లయ్యలకు, ఎల్లయ్యలకు, పెద్దవాళ్ళకి డబ్బులు ఇచ్చేవి. ఈ రోజు బ్యాంకులు కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకలి, మంగళ సామాన్యులు, పూలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, చేపలు అమ్ముకునేవాళ్ళు బ్యాంకుకు వెళ్లి 3,60,2 లక్షల మంది ఈ 10 నెలల్లో రుణ సౌకర్యం పొందారు. ఇవన్నీ పూర్తిగా కానీ అమలు అయితే దాని ప్రభావం అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. దేశం యొక్క ఈ పారదర్శక పరిపాలన, సుపరిపాలనలో ప్రధానమంత్రి చాలా పెద్ద ముందడుగేశాడు. రాబోయే రోజుల్లో దానివల్ల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు రాబోతాం. ప్రధానంగా మీరు చెప్పండి, గుండె మీద చేసుకుని 1, 2, 3 ప్రాధాన్యత క్రమంలో ఇది మేము సాధించాము ఈ 2 ఏళ్లలో అన్ని సాధించండి ఏందని అడుగుతున్నాను. గుండె మీద చేసుకోవడం ఎందుకు? గుండె మీద చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి రంగంలో మేము పరిపాలన పగ్గాలు చేపట్టే నాటికి ద్రవ్య లోటు ఉండిందా? తగ్గిపోయిందా? ఆర్థిక లోటు ఉండిందా? తగ్గిపోయిందా? వాణిజ్య రేటు ఉండిందా? తగ్గిపోయిందా?
ఆ విశ్వాస లోటు ఉండిందా? అసలు ఆ లోటే లేదు. నాయకత్వం అదేమి ఉండిందా? దాని గురించి మాడేవాళ్ళు లేడు. 4వది, రాష్ట్రాలకు 42% నిధులు కేటాయించామా? పంచాయతీలకు గణనీయంగా 5% నిధులు కేటాయించామా? ఏ రంగం నువ్వు విదేశాంగ నీతి కావచ్చు, ఆర్థిక నీతి కావచ్చు, సామాజిక రక్షణ కావచ్చు, లేకపోతే మహిళా బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, లేకపోతే రైతులకు రైతుల యొక్క జీవితాలను మొట్టమొదటిసారిగా ఈ భూసార కార్డులు పంపిణీ చేయడం, దాంతోపాటు పంటల బీమా పథకం, తక్కువ ప్రీమియము ఎక్కువ నష్టపరిహారం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనవి. కాంగ్రెస్ హయాంలో జరగల, అంతకుముందున్న ప్రభుత్వ హయాంలో జరగల. అంటే ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకు ఏం జరగలేదు అన్నది చాలా ప్రధాన సమస్య. ఇంకోటి ఏంటంటే సామాన్యులు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ బ్యాంకు ఖాతాలని కూడా ఉంది సమస్య. ప్రజల డబ్బును బ్యాంకులో సురక్షితంగా పెట్టి, ఇంతకుముందు బ్యాంకు ఖాతాలు కేవలం 5 కోట్ల మందికి ఉన్నాయి. ఇవాళ 21,60,00,000 బ్యాంక్ ఖాతాలు తెరిచారు. నీ డబ్బుని నువ్వు బ్యాంకులో పెట్టుకుంటున్నావు, ప్రభుత్వానికి ఇవ్వడంలే. ప్రభుత్వము నీకు బ్యాంకులో ఎక్కువ డిపాజిట్ లేకపోయినా నీకు కనీసం ఇంతవరకు రుణం ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది, బ్యాంకులకు ఆదేశం ఇచ్చింది, బ్యాంకులు ఇస్తూ ఉన్నాయి. 3వది, నేను ఇందాక చెప్పినట్టు ఈ సన్న వర్గాలకు, పేద వర్గాలకు అందరికీ వెసులుబాటు కలిగించే విధంగా రుణ సౌకర్యం కలుగుతుంది. కాల్ మనీ లాంటి యొక్క ఉదంతాలు లేకుండా ఉండడం కోసం అని చెప్పారు. తర్వాత మధ్యలో సంస్కరించబడుతున్న రాజీవ్ గాంధీ గారు చెప్పారు, నేను ఢిల్లీలో 100 రూపాయలు వేస్తే పైపులో అది అనంతపురం తిరువనంతపురం వెళ్ళేసరికి 15 రూపాయలు చేస్తుంది, 85 రూపాయలు పోతుందని. ఇప్పుడు మోడీ గారు చెప్పారు, రూపాయి కాదు పైసా వెళ్ళడానికి వీలేదు, నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT, అది జామ్ జనధన యోజన ఆధార్ మొబైల్ పేరుతో నేరుగా వెళుతుంది. మధ్య దళారీలు, తస్కరించేవాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఏంటంటే అరే ఈయనేమయ్యా, ఈయన నిద్రపోడు, ఎవరు నిద్రపోనేడు, ఈయన తినడు, మమ్మల్ని తిన్నీయడని కొంతమంది బాధపడుతున్నారు. మనం ఏం చేద్దాం వాళ్ళకి? మీరు పార్లమెంట్లో ప్రతిపక్షాల ధాటిని, విమర్శలను బాగా గట్టిగా సమర్థంగా ఎదుర్కొని ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. GST లాంటి, అంటే వనరుల సమీకరణ సంబంధించి GST అనేది చాలా ప్రధానమైనది. ఈ ఆర్థిక వనరులు సమకూర్చుకునే విషయంలో, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే విషయంలో GST ప్రాధాన్యతను గుర్తించి మీరు సోనియా గాంధీని కూడా స్వయంగా వెళ్ళి కలిశారు. కానీ ఈ విషయంలో మీరు పెద్దగా సాధించింది లేకపోయింది. అవతల వాళ్ళు నిర్ణయించుకొని ఉంటే మేము సపోర్ట్ చేయకూడదని నువ్వు సాధించేది ఏంటి? నేను స్వయంగా వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిశాను. ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని పిలిచి మాట్లాడాడు. 5 మంది ఆర్థిక మంత్రులు వివిధ స్థాయిల్లో వాళ్ళ సాధికార సంఘం సిఫారసు చేసింది. మన మంత్రుల బృందం వెళ్లి 116 దేశాలు పర్యటించి వచ్చింది. అందరూ చెప్పారు GST ఉండాలని. వాళ్ళ అనుమానాలు లేవనెత్తారు, వాటికి సమాధానం కూడా చెప్పాం. దేశంలో దాదాపు అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కాంగ్రెస్ GST పాస్ అయితే మోడీ గారికి మంచి పేరు వస్తుందనే రాజకీయ దురుద్దేశంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మొన్నటి ఎన్నికల ఫలితాల అనంతరం వాళ్ళు కూడా తమ నకారాత్మక ధోరణిని విడనాడి నిర్మాణాత్మక ధోరణితో సహకరిస్తారని మేము భావిస్తున్నాం. ఈ రాజ్యసభ అడ్డంకి కూడా కొద్ది రోజులు తొలగిపోద్ది. ఎందుకంటే సరైన బలం వచ్చి మీరు GST బిల్లును ఆమోదింపు చేసుకునే మీకు బలం అన్ని విషయాల్లో కేవలం బలంతోనే కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఇన్సూరెన్స్ బిల్లు 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంది, పాస్ చేయించామా? బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు ఆ యొక్క ఎక్స్చేంజ్ 40 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నది, పాస్ చేయించామా? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ 21 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నది, పాస్ చేయించామా? రియల్ ఎస్టేట్ బిల్లు 20 ఏళ్లుగా చర్చ జరుగుతుంది, ఆఖరికి పాస్ చేయించామా? తర్వాత మన యొక్క కోల్ మైన్స్ నేషనలైజేషన్ బిల్లు పాస్ చేయించామా? మైన్స్ అండ్ మినరల్ బిల్ ముందు వ్యతిరేకించారు రాష్ట్రాలు, కొన్ని విషయం అర్థమైంది వాళ్ళకి, రాష్ట్రాలకు మేలు జరగద్దని, పాస్ చేయించామా? బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ కోడ్ బిల్లు పాస్ చేయించామా? ఆధార్ బిల్లు పాస్ చేయించామా? సో నేను పార్లమెంటరీ విధంగా చూస్తే కూడా ఇప్పుడు నా దగ్గర వివరాలు పరిశీలిస్తున్నా, 96 బిల్లు పాస్ అయినాయి. అంటే 48 బిల్లు సంవత్సరానికి, అది రికార్డు. మెజార్టీ రాజ్యసభలో లేకపోయినప్పటికి కూడా. కానీ కాంగ్రెస్ సహకరిస్తే ఇంకా వేగంగా ముందుకెళ్ళొచ్చు. దేశం వేగంగా ముందుకెళ్ళకూడదు, దేశం వేగంగా ముందుకెళ్తే మోడీ గారి పేరు ఇంకా వేగంగా ముందుకెళ్తుందని వాళ్ళు భయపడుతున్నారు. ప్రతిపక్షాన్ని మీరు వారిని కాన్ఫరెన్స్ లో తీసుకోలేకపోవడంలో మీ ఫెయిల్యూర్ ఉందన్నది. ఫెయిల్యూర్ ఏంటి? ఇదేమన్నా వివాహ బంధమా? నేనేమంటున్నానంటే ఇది రాజకీయ అనుబంధం. వెళ్ళి మాట్లాడతాం, మామూలుగా మాట్లాడాం, ఇంటికి వెళ్ళాం, అక్కడ మాట్లాడాం, మన ప్రధానమంత్రి ఇంటికి పిలిచారు, మాట్లాడాము. నేను నిర్ణయించుకున్నాను, నేను సహకరించానంటే మీరు ఫెయిల్ అయిపోయారు, వాళ్ళని కన్విన్స్ చేయడానికి కోసం నేనేమన్నా పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ మనసులో వాళ్ళు మాకు అనుకూలంగా మార్చగలనా? వాళ్ళ అనుమానాలు లేవనెత్తే వాటికి పరిష్కరించగలుగుతాం. పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వమంటే మాట్లాడే వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇవన్నీ ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తుందని నేను భావిస్తున్నాను. వచ్చే వర్షాకాల సమస్యల్లో ఈ GST బిల్లు ఏమన్నా మోషన్లో తప్పనిసరిగా నేను అనుకుంటాను. ఎందుకంటే దేశంలో అనేక పార్టీలు, అనేక రాష్ట్రాలు GST వల్ల ఎక్కువ లాభపడేది రాష్ట్రాలు, మెజార్టీ రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. అందుకు తప్పనిసరిగా పాస్ అవుతుందని భావిస్తున్నాను. మీకు
రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు రెండు కన్నులు లాంటి మీరు చాలా మీ పరిధిని దాటి కూడా ఒక సందర్భంలో మీరు చాలా చొరవ చూపించి సహాయం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మీరు అంటే కేంద్ర ప్రభుత్వం సరైన సహాయం చేయట్లేదు, అనేక విజ్ఞప్తులు చేసినా కానీ ఏం చేయట్లేదు అన్న. సరైన సహాయం చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా నేను ఎక్కడ చూడలే. ఆయన అనుకున్న సహాయం అందించలేదని. కేంద్రం ఏమనుకుంటుందంటే మేము ఈ 10 ఏళ్ళ ఏ రాష్ట్రానికి అందించినంత సహకారం ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్నామని అనుకుంటుంది. నా దగ్గర లెక్కలు ఉన్నాయి. మీరు 13వ ఆర్థిక సంఘం యొక్క నిధులు, అలాగే ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం మా ప్రభుత్వం వచ్చిన నిధులు కానీ మనం పరిశీలిస్తే 80,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా లభించింది. ఈ 14వ ఆర్థిక సంఘ సిఫారసులు మేము ఒప్పుకోబట్టే కదా అది వచ్చింది. రెండోది 11 ప్రముఖ విద్యా సంస్థలు నిన్న కేబినెట్ పాస్ అయింది, కానీ విద్యా సంస్థ ప్రారంభమై సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. ఐఐటి నిన్న కేబినెట్ పాస్. ఇలా ప్రతి ఒక్క దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం, ఎందుకంటే ఆంధ్రకి అన్యాయం జరిగిందని. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో ఒక సెంటిమెంట్తో ముడిపడి ఉంది. ప్రత్యేక హోదా ఈ యొక్క 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే ఈ 14వ ఆర్థిక సంఘం సిఫారసులను ఆమోదించిన తర్వాత ప్రత్యేక హోదా అనేది సమస్య లేదు, దాన్ని కాదు ఇవ్వాలని అడుగుతున్నారు. ప్రత్యేక హోదాతోనే సమస్యలన్నీ పరిష్కారం కావు. ప్రత్యేక దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక రాష్ట్రంగా చూడడం అనేది ఆల్రెడీ మేము మొదలుపెట్టాం. ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారు మన నీతి ఆయోగ్కి నివేదించున్నాడు. వాళ్ళు అంతిమ నిర్ణయం తీసుకుంటారు. బట్ నేనేమంటున్నానంటే హోదా ఇచ్చి సరిపడడం కాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంది, భవిష్యత్తులో కూడా చేస్తుంది. అంటే ఇది మీరు అలా చెప్తున్నప్పటికీ కూడా మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. కానీ ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ అంశంగా మారిపోయింది. ప్రత్యేక హోదా ఇవ్వట్లేదన్నది కేంద్ర ప్రభుత్వంపై ఉన్నటువంటి ఒక నింద. దీన్ని ఎలా అధిగమిస్తుంది? సరైన అవగాహన లేకపోవడము, స్పష్టంగా ప్రజలకు ఉన్న వాస్తవ పరిస్థితి తెలవకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. తెలియజేస్తారు మరి? తప్పనిసరిగా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కానీ నేను ఒక తెలుగువాడిగా కొద్దిగా ఎక్కువ పరిధులు మించి శ్రద్ధ తీసుకుని అందరినీ కూడగట్టి అన్ని విభాగాలను కూడా కనుక్కుంటూ వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. కానీ దీనికి సమాధానం ఆర్థిక మంత్రి అన్నా చెప్పాలా, లేదా ఈ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని పైలట్ చేసినట్టే గృహమంత్రి అన్నా చెప్పాలా. వాళ్ళిద్దరికీ నేను ఎప్పటికప్పుడు నచ్చ చెప్తూ ఉన్నాను. త్వరలో దీనిపైన ఒక స్పష్టత ఇవ్వండి, ఈ అనిశ్చిత స్థితిని తొలగించండి అని నేను రోజు వచ్చి మిగతా వాళ్ళగా మాట్లాడలేను. కొంతమంది ఏదో వాళ్ళు ఇష్టమైన ప్రకటన అంతా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయి అప్పుడు విస్మరించి ఇప్పుడు ప్రతిపక్షం మేము బిల్లు పెడతా ఉంటారు. బిల్లు వద్దు, అసలు బిల్లుతో అవసరం ఏముంది అని వీళ్లే వాదిచ్చారు. నేను ఆ రోజు కోరినా కూడా బిల్లులో పెట్టరా, ఇప్పుడు బిల్లు పెడతా ఉంటారు, ప్రైవేట్ బిల్లు. దాన్ని బట్టి చూడండి మీరు, అంటే వాళ్ళు అవకాశవాదంగా వ్యవహరిస్తున్నారు తప్పితే మరేం కూడా కాదు. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్కి విభజన సందర్భంగా అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సరిదిద్దాల్సిన కర్తవ్యం కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. రాష్ట్రము కేంద్రము సహకరించుకొని, తెలుగుదేశం బీజేపీ కూడా సహకరించుకొని ఆ సమస్యలను పరిష్కరించుకోవాలా. కలిసి ఉంటే రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. కొంతమంది రాజకీయ ఉద్దేశాలతో వాళ్ళు మీ తెలుగుదేశం బీజేపీతో కుమ్మక్కైందని మేమిద్దరం కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం, ప్రజలు ఆమోద ముద్ర వేశారు. 2019 వరకు మాకు కలిసి పరిపాలించేంటి ఆ తీర్పుని ప్రజలు ఇచ్చున్నారు. 2019లో ఏం జరుగుతుందో అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఒకటి. రెండవది, వీళ్ళు బయటకు వచ్చేయండి అంటారు. అంటే బయటకు వచ్చేస్తే సమస్య పరిష్కారం అయిపోద్దా? తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బయటకు వస్తే సమస్య పరిష్కారం అయిపోతుందా? వాళ్ళ ఉద్దేశం అది కాదు. రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాలా, తెలుగుదేశానికి బీజేపీకి మధ్య అగాధాన్ని పెంచాలా, అవసరమైతే తాము దూరాలని కొంతమంది ప్రయత్నం. దూరేదానికి వాళ్ళకి అవకాశం లేదనుకోండి. మూడవది, మేము దీన్ని రాజకీయ దృష్టితో చూడడం. నేను దీన్ని ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే దిశలో చూస్తున్నాను. చట్టం నా దగ్గర ఉన్న చేతిలో. చట్టంలో ఏం పేర్కొని ఉన్నారంటే చాలామంది తెలవదు. 10 సంవత్సరాల లోపల ఇవన్నీ పూర్తి చేయాలని చట్టం చెప్పింది. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? 18 నెలలు, 19 నెలలు, 20 నెలలు అయింది. 20 నెలల్లో చేసిన ప్రగతిని చూస్తే తప్పనిసరిగా ఆ పరిమితికి ముందే ఆంధ్రప్రదేశ్కి తగిన న్యాయం జరుగుతుంది. మీరు సభాముఖంగా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఉండాలని విమర్శన మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? మీరు దాన్ని ఎలా విమర్శించాల్సిన అవసరం లే. నేను గర్వపడుతున్నా. ఎవడు నోరెత్తకపోతే, అందరూ రాజీ పడిపోతే, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న చూస్తూ ఊరుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఎన్నుకోనప్పటికి కూడా, పొరుగు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికి కూడా, అఖిల భారత అధ్యక్షుడిగా నేను ఆ స్థాయిలో ఉండాల్సినప్పటికి కూడా, ఒక తెలుగువాడిగా పుట్టిన ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చూసి
నేను జోక్యం చేసుకున్నాను, ప్రత్యేక హోదా కావాలని అడిగాను, వాళ్ళు ప్రత్యేక హోదా చట్టంలో పెట్టలేదు. పెట్టుంటే ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. ఒకటి. రెండవది, అది ఒకటే పరిష్కారం కాదు, ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను మన 14వ ఆర్థిక సంఘం చూపించింది. ఆ దిశలో ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ మధ్య మీకు పెట్టుబడిదారుల యొక్క సమావేశం జరిగింది విశాఖపట్నంలో. 3,60,000 కోట్లు, 4 లక్షల కోట్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా. నేను కూడా ఉన్నా దాంట్లో. ఏ ఒక్క పారిశ్రామిక పెట్టుబడిదారుడు కూడా ప్రత్యేక హోదా ఇస్తే కానీ మేము పెట్టమని ఎవడల్లా అంటే దీని అర్థమైంది. అలాగే దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇచ్చినవి ఉన్నాయి ఇంతకుముందు. ఆ రాష్ట్రాల పరిస్థితి ఎట్లుందో నాకు తెలుసు. హోదా ఇస్తే సరిపోదు, తగిన మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇస్తాం మేము. స్పెషల్ స్టేటస్ విషయం నిర్ణయం జరగాల్సి ఉంది, కానీ స్పెషల్ ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాం. దీనిపై మొత్తానికి ఈ వివాదాన్ని ముగింపే ప్రక్రియ కొంతమంది వివాదాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. నువ్వు అన్ని చేసినప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ మిత్రులు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఇవాళ నుంచి ప్రజలకు తెలియజెప్పడం కోసం మేము ఏం చేశాము, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. నువ్వు అన్నావు గుండు వేల దగ్గరకు వెళ్తున్నావు, వాళ్ళు పత్రికల దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళే ఓపిక, ఆ ధైర్యం ప్రతిపక్షానికి లేదు. ఒకటి. రెండవది, మేమేమో ముందుకు సాగుతున్నాం, వాళ్ళేమో వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకేమో విశ్వాసం ఉంది, వాళ్ళకి అపనమ్మకం ఉంది. అందుకని ఇవి కొనసాగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కింద పడినా పై చేయి మాదే అనేది ఒకటి. ఇంత అభివృద్ధి జరిగినా అభివృద్ధి ఏం కనపడలేదు అని మాట్లాడడం కూడా వాళ్ళకి అలవాటుగా తయారైపోయింది. అందుకని వాళ్ళని సంస్కరించడం మా వల్ల అయ్యే పని కూడా కాదు. ఆంధ్రప్రదేశ్లో సగటు మానవుడు, సగటు ఒక వ్యక్తి అత్యంత అధునాతనమైనటువంటి హైదరాబాద్కు ధీటుగా తగ్గ ఒక రాజధాని ఉండాలన్న ఒక అభిప్రాయం చాలా గట్టిగా ఉంది. ఈ కలల సౌధాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నగరానికి ధీటుగా, ఈ నగరానికి ధీటుగా అనే పదాలు వాడొద్దని నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఎందుకు హైదరాబాద్తో పోటీ పడాలా? అంటే హైదరాబాద్ లాగా మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని అంతా ఒక నగరంలో కేంద్రీకరించాలా? నేను దానికి పూర్తి వ్యతిరేకం. స్పష్టంగా చెప్తున్నాను. నేను వికేంద్రీకరణ జరగాల్సి ఉంది. అభివృద్ధి అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా మనం కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అనే భావాన్ని కలిగించాల్సి ఉంది. ఈ ఆలోచనలు తగ్గట్టుగా చంద్రబాబు ఆలోచించట్లేదు. ఆయన ఆలోచన ఆయనది, ఆయన ముఖ్యమంత్రి. నేనేమంటున్నానంటే పరిపాలనా సౌలభ్యానికి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. రాజధానికి ఇతర రాష్ట్రాలకు ఎలాంటి సహకారం అందించిందో దానికి మించిన సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటులో కేంద్రం సహకరిస్తుంది. నీకు ఇంకో విషయం కూడా చెప్పను. అమరావతికి ఇంకా పూర్తి రూపురేఖలు రాలా, ఛాయాచిత్రాలే వచ్చాయి. అయినప్పటికీ నిన్న నేను ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిని ఆకర్షణ నగరాల జాబితాలో పోటీకి ఎంపిక చేశాను. దాన్ని బట్టి కేంద్రం ఎలా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసే ప్రయత్నం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. లక్షల కోట్లు అవన్నీ నేను మాట్లాడలేను. ఎందుకంటే ఎంతవరకు రాష్ట్రపతి రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ వీటన్నిటి విషయంలో కేంద్రం సహకరించాల్సి ఉంది. తప్పనిసరిగా సహకరిస్తుంది. ఇప్పటికే కొంత నిధులు ఇచ్చింది. ఆ నిధులు పూర్తి చేసిన తర్వాత మరింత నిధులు కూడా ఇస్తుంది ఉన్న వెసులుబాటుని బట్టి. రెండవది, నగరానికి వలయాకారం అంటే జాతీయ రహదారి ఆల్రెడీ గడ్కరీ గారు వచ్చి చెప్పారు. మూడవది, మెట్రో రైలు నేను ఆల్రెడీ వెళ్ళి నేను ముఖ్యమంత్రి గారు మాడి అది ముందుకు సాగుతుంది. నాలుగవది, అమరావతి నుంచి గుంటూరుకి మెట్రో రైలు అనేది అది లాభసాటి కాదు కాబట్టి దానికి ఒక షటిల్ సర్వీస్ లాగా పెట్టాలని, దానికి కూడా రైట్స్ సంస్థని స్టడీ చేయమన్నాం. అది కూడా ముందుకు వెళుతుంది. అందువలన రాజధానికి కావాల్సిన హంగులు ఏతున్నాయో వాటి ఏర్పరిచేందుకు కేంద్రం తప్పనిసరిగా సహకరిస్తుంది. హైదరాబాద్ పోటీగా సింగపూర్ని తలదన్నట్టుగా ఇవన్నీ నేను మాట్లాడను. నా పద్ధతి అది కాదు. ఆర్థిక లోటును భర్తీ చేసేట్లో కూడా నిధులు విడుదలలో కూడా చాలా జాప్యం జరుగుతుంది. లోటును గుర్తించింది కేంద్ర ఆర్థిక మన సంఘం కమిషన్. 5 ఏళ్లలో పూర్తి చేయాలని చెప్పింది. 22,000 కోట్లు పూర్తి అవుతుంది. మొత్తం ఖచ్చితంగా వాటిని భర్తీ చేసే విషయంలో బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఈ విషయంలో నేను పూర్తిగా రాష్ట్రంతో ఏకీభవిస్తున్నాను. కానీ అన్ని ఒకే సంవత్సరం ఇచ్చారంటే సాధ్యం కాదు. ఎందుకంటే కేంద్రము దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క బాగోగులు చూడాల్సి ఉంది. వాళ్ళకు కూడా న్యాయం జరిగిందనే భావన కలిగించాల్సి ఉంది. ఏ మాత్రం మీరు ఒకరు అటు ఇటు వేసినా దాని పరిణామాలు గమనించండి. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, నేను కర్ణాటక నుంచి ఎంపికయ్యి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, లోక్సభలో తలుపులు మూసేసి పాస్ చేశారు. తర్వాత ఇక్కడికి వస్తే గట్టిగా మాట్లాడితే దాన్ని ఒక నేరంగా ఇప్పుడు కొందరు విమర్శిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి వెంకయ్యనాయుడు గారు 194,000 ఇళ్ళు ఇచ్చాడు, 193,000 ఇళ్ళు. కర్ణాటక తక్కువ ఇచ్చాడు, అందుకని నేను కర్ణాటక నుంచి ఎంపీ ఎందుకు అని కొంతమంది అక్కడ ప్రచారం చేస్తున్నారు.
సరే, నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది, నాకు ఆ సమస్య కూడా లేదు. అంటే ప్రచారాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకి ఇవ్వాలని టీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్ అడిగారు. అడిగే హక్కు అయితే అందరికీ ఉంది కదా. వీళ్ళు వెళ్ళి నితీష్ కుమార్ గారిని కలిశారు, ప్రత్యేక హోదా సపోర్ట్ చేయండి అని. తప్పనిసరిగా చేస్తాను, కానీ బీహార్కి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని అని చెప్పాడు. మమతా బెనర్జీ చెప్తుంది కరెక్ట్, బెంగాల్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని. జయలలిత గారు ఆల్రెడీ లెటర్ రాసి ఉన్నారు, తమిళనాడుకి ప్రత్యేక హోదా ఇవ్వాలని. వీరప్ప మొయిలీ గారు టీవీలో ఉన్నారు, టీవీ 9 మిగతా ఛానల్స్ చూడండి, ఏమైనా ఆంధ్రజ్యోతిలో చెప్పాడు ఆయన, మీరు కానీ ఒక రాష్ట్రానికి అట్ట ప్రత్యేకమైనది ఇస్తే పెట్టుబడులు పలాయనం సాగుతాయి, పక్క రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన మాట్లాడున్నాడు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. అంటే ప్రధానంగా మీరు ఈ నిధులు మంజూరైనప్పుడు కూడా విడుదలలో చోట జాప్యం జరుగుతుంది, వెంటనే విడుదల చేయడం లేదని కరెక్ట్ కాదు. విడుదలన్నీ ఒక్కసారిగా విడుదల కావు. వాళ్ళు పరిపాలన ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. నిధులు ఎలా విడుదలవుతాయి, ఎలా మంజూరు అవుతాయి, ఎలా విడుదల చేస్తారో వాళ్ళకి కూడా తెలుసు. తర్వాత కేంద్రంలో ఒక పద్ధతి ఉంది, రాష్ట్రంలో కూడా ఒక పద్ధతి ఉంది. ఇచ్చిన నిధులు ఎంతవరకు ఖర్చు అయినాయి. మేము డిసెంబర్లో ప్రతి డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంట్లో కూడా యూసీ అని అడుగుతాం, యూటిలైజేషన్ సర్టిఫికేట్. ఆ తర్వాత మా అలాట్మెంట్ మారుస్తుంది ఫైనాన్స్ మినిస్టర్. ముందు నీకు 1000 కోట్లు ఇస్తానని అనుకోండి, డిసెంబర్ నాటికి నువ్వు 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అనుకోండి, నీకు ఖర్చు పెట్టే సామర్థ్యం లేదని కేంద్రం తగ్గిస్తుంది. బడ్జెట్ ఎస్టిమేట్, రివైజ్డ్ ఎస్టిమేట్ అంటారు. అలాగే రాష్ట్రాలకు కూడా ఇచ్చిన నిధులు అవుతున్నాయో వాళ్ళు సకాలంలో ఖర్చు పెడితే వాటిని మరింతగా రాబోయే రోజుల్లో వేగంగా ఇచ్చేటికి అవకాశం. ఇప్పుడు నేను 1,93,000 ఇళ్ళు ఇచ్చాను, ఈ ఇళ్ళు పూర్తి చేశారనుకోండి మళ్ళా ఇళ్ళు ఇచ్చేటికి అవకాశం ఉంటుంది. అవి పూర్తి కాలేదనుకోండి, మాకు ఆ జిల్లా కొరత ఉంది, ఈ జిల్లా కొరత అంటే సాధ్యం కాదు. తెలంగాణ విషయంలో కూడా కరువు సంబంధించిన నిధులను సరిగ్గా చేయలేకపోయింది. తెలంగాణకు ఎక్కువ నిధులు ఇచ్చింది, ఆంధ్రాకు తక్కువ నిధులు ఇచ్చిందని కొంతమంది మహానుభావులు ప్రవచనాలు చేస్తున్నారు ఈ మధ్య. కరువు యొక్క తీవ్రతను బట్టి జాతీయ స్థాయిలో ప్రకృతి వైపరీత్యాన్ని నిధులు ఇచ్చినంటే నియమ నిబంధనలు బట్టి నిధులు ఇస్తారు. నువ్వు ఎంత అడిగితే నిధులు అంత ఇవ్వరు. ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉండాలి కదా. అలాగే ప్రతి రాష్ట్రం అడుగుతుంది. ఇంతకుముందు గత 10 ఏళ్లుగా రాష్ట్రం ఎంత ఇచ్చింది అడిగింది, కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రం ఎంత ఖర్చు. నువ్వు 3,000 కోట్లు నాకు కరువు ఇది వచ్చిందని అన్నావు అనుకోండి, నీకు కేంద్రం రేపు 300 కోట్లు 400 కోట్లు ఇచ్చింది అనుకోండి, ఉదాహరణకు అన్నాం, మాడుకుందాం, నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు అంటే అర్థం ఏంది? సో అందుకని ఈ యథార్థానికి దగ్గరగా ఉండాలా. అలాగే కేంద్రం తనకున్నట్టు సౌలభ్యాన్ని బట్టి ఉన్న రాజకీయ వివక్షతకు తావులేదు. ప్రధానమంత్రి గారు చరిత్రలో ఎప్పుడన్నా రాష్ట్రాల ముఖ్యమంత్రితో 4 గంటలు 3 గంటలు కూర్చొని ఆ రాష్ట్రాల్లో కరువు పరిస్థితి గురించి సమీక్షించాడా? 11 మంది ముఖ్యమంత్రులతో అందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టి కరువుపై సమావేశం, ప్రధానమంత్రి ఉద్బోధన, వాళ్ళందరినీ తలా 5 నిమిషాలు మాడిచ్చేసి సరిపోయొచ్చు కదా. అంటే కరువు వచ్చిన తర్వాత ఈ ప్రయత్నం చేస్తున్నారు, కానీ కరువును ఎదుర్కొనేందుకు సన్నద్ధం కాని విషయంలో విఫలమైంది. అవన్నీ రాష్ట్రాలు చేయాల్సిన పనులు. కరువు రాకుండా కేంద్రం చూసుకోవాలా, తర్వాత ఇళ్లు కేంద్రం కట్టేయాలా, ఇళ్లు కేంద్రం మంజూరు చేస్తుంది, స్థలాన్ని రాష్ట్రం చూపించాలా, ఇళ్లు కట్టాల్సిన అది లోకల్ బాడీది, స్మార్ట్ సిటీ కేంద్రం మంజూరు చేస్తుంది, దాన్ని మానిటర్ చేయాల్సిన అవసరం రాష్ట్రానికి, దాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం అర్బన్ లోకల్ బాడీది. రాజ్యాంగంలో ఎవరెవరు విధులు వాళ్ళకి స్పష్టంగా పేర్కొనబడి ఉన్నాయి. రాష్ట్రాల దగ్గర ప్రకృతి వైపరీత్యాల నిధి అని ఉంటుంది, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, దాంట్లో డబ్బులు ముందే పెట్టుంటారు. దాన్ని నువ్వు ఖర్చు పెట్టి ఇంతకన్నా ఎక్కువగా వచ్చిందండి వైపరీత్యం అని కేంద్రానికి చెప్తే కేంద్రం ఒక బృందాన్ని పంపిస్తుంది. ఆ బృందం అంచనా వేసి ఆ తర్వాత నివేదిక ఇస్తుంది. దానిపైన ఒక ఉన్నత స్థాయి కమిటీ హోంమంత్రి అధ్యక్షతన సమావేశమై నిధులు మంజూరు చేస్తుంది. ఇది ప్రాక్టీస్ ఇన్నేళ్ల నుంచి. అలాగే ఇలాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇంతకుముందు చనిపోయిన వాళ్ళకి 1,20,000 ఇచ్చేవాళ్ళు. మోడీ గారు దాన్ని 4 లక్షలకు పెంచాడు. అలాగే శాశ్వతంగా వ్యవసాయ సమస్యకు పరిష్కారంగా ఇవాళ పంటల బీమా పథకాన్ని తక్కువ ప్రీమియము ఎక్కువ నష్టపరిహారం మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే భూసార పరీక్ష కార్డులు ఇచ్చే పథకాన్ని మొదలుపెట్టడం కూడా జరిగింది. ఇలా ప్రతి విషయంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కేంద్రం కానీ కేంద్రానికి సంక్రమించిన వారసత్వం ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, వెసులుబాటు, సైన్యం ఓఆర్ఓపి ఇప్పుడే చేసేయాలా, వేతన సంఘం సిఫార్సులు ఇప్పుడే చేసేయాలా, లేదా ఫలానిదన్నీ ఇప్పుడే చేసేయాలంటే పిండి కొద్దీ రొట్టె. కేంద్రం దగ్గర ఎంత వెసులుబాటు ఉందో. ముద్ర వేసి కదా కేంద్రం ముద్ర వేసి కరెన్సీ పెంచేది కాదు, దానికి కూడా ద్రవ్య లోటు, కరెంట్ అకౌంట్ లోటు కూడా మనం కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం. లేకపోతే ఎందుకంటే మనం ఇంకా బలహీనమైపోతుంది. దానికి అనుగుణంగా కేంద్రం తగినంత విధంగా చురుకుగా రాష్ట్రాలకు సహాయం అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం పైన పార్టీ పైన వస్తున్న విమర్శలను ఇప్పటికే జిల్లాల్లో మంత్రుల వారిగా ప్రచారం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారన్నది దీన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం కొనసాగుతుందా? ఈ నిరంతర ప్రక్రియ. కేంద్రం కేంద్రానికి రాష్ట్రంలో పోస్ట్ ఆఫీస్ లేదు. ఎందుకంటే రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. పరిపాలనా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కింద నడుస్తుంది. కేంద్రం కొన్ని రైల్వే,
ఉంది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, లేకపోతే నీకు సెంట్రల్ యూనివర్సిటీసు, లేకపోతే టెలికాము, డైరెక్ట్గా కేంద్రం పర్యవేక్షణ. మిగతావన్నీ రాష్ట్రాల ద్వారా నువ్వు అమలు చేయాలి, జిల్లాల ద్వారా అమలు చేయాలా, అర్బన్ లోకల్ బాడీ ద్వారా అమలు చేయాలా, లేదా గ్రామీణ పంచాయతీ ద్వారా అమలు చేయాలా. అందువల్ల ప్రజలకు సమాచారాన్ని మరింత చేరవేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకని ఇవాళ 33 బృందాలు మంత్రులు ఏర్పడి రాబోయే 20 రోజుల్లో దేశవ్యాప్తంగా 200 ప్రముఖ నగరాలు చుట్టిముట్టి వచ్చి ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలని చెప్పి నిర్ణయించాం. ఆ కార్యక్రమం ఇవాళ ప్రధానమంత్రి సహరాన్పూర్లో ప్రారంభించాడు. రేపు నేను బెంగళూరు వెళ్తాను, మిగతా కూడా అన్ని రాష్ట్రాలకు వెళ్తాను. అందరం కలిసి ఈ కార్యక్రమం తీసుకెళ్తాం. ఆన్ ద హోల్ ప్రభుత్వాన్ని కనుక చూసుకుంటే ఏ అంశంపై భవిష్యత్తులో ఇంకా వచ్చే 3 ఏళ్లలో మరింతగా దృష్టి పెట్టాలి అన్న అంశం ఒకటి చెప్పండి. ఒకటి కాదు, ఈ 40 పైగా పథకాలు ఏవైతే రూపొందించామో అవన్నీ పటిష్టంగా అట్టడుగు స్థాయి దాకా చేరే విధంగా చూడడంపైనే మా దృష్టి. ఈ విషయంలో ప్రధానమంత్రి స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఒక అంశం అంటే ఈ దేశంలో 120 కోట్ల మందికి ఒకే అంశంతో ముడిపడి ఉందా? అనేక మందికి అనేక రకాల సమస్యలు. అదే చెప్తాను, అన్ని సెక్టార్లు న్యాయం జరగాల. సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, ట్రాన్స్ఫార్మ్ నేషన్ ఈజ్ అవర్ మిషన్. ట్రాన్స్ఫార్మ్ నేషన్, అన్ని రంగాల్లో పరివర్తన తేవాలా. దాని ప్రతి ఒక్కరికి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా ఈ అభివృద్ధి ఫలాలు అందాలా, అదే మా ప్రాధాన్యత. పోలవరం సంబంధించి మీరు ఇచ్చే హామీ ఇచ్చేది నా పోలవరం అయితే హామీ ఇచ్చారు వాళ్ళు. 1979-80లో శంకుస్థాపన జరిగింది. 2016లో ఉన్నాం మనం. ఎంత ఖర్చు పెట్టారో చూసి దానికి 300-400 ఖర్చు పెట్టి వీళ్ళని తొందరగా పోలవరాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి ప్రభుత్వ పరంగా తాము అనేక అంశాలపై అనేకమైనటువంటి ప్రగతి సాధించామని, మరింత వచ్చే 3 ఏళ్ల కాలంలో కూడా మరింత ప్రగతిని సాధించేందుకు అమలవుతున్నటువంటి పథకాలు అమలును మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తామని, రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని హామీలను ఖచ్చితంగా నెరవేర్చే విషయంలో గట్టి ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలను పగడ్బందీగా అమలు చేసేందుకు చొరవ చూపిస్తామని కూడా వెంకయ్యనాయుడు చెప్తున్నారు. అదేవిధంగా మొత్తానికి రాష్ట్రంలో పార్టీ పైన ప్రభుత్వం పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు గాను తాము అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వం ఏం చేసిందన్న అంశాన్ని కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం చేసి ప్రజలకు అన్ని వాస్తవాలను తెలియచెప్తామని వెంకయ్యనాయుడు చెప్తున్నారు.